అమరావతిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతికి ఇప్పటికే కేంద్రం ఆర్థిక సాయంతో పాటుగా అవసరమైన సాయం అందిస్తోంది. అమరావతి పనులను ప్రధాని మోదీ రీలాంచ్ చేశారు. తాజాగా రైతుల సమస్యలపైన ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంది. రెండో విడత ల్యాండ్ పుల్లింగ్ కొనసాగుతుంది. ఇదే సమయంలో ఎంతో కాలంగా అమరావతి వాసులు కోరుతున్న విధంగా అధికారికంగా అమరావతికి రాజముద్ర పడనుంది. ఇందుకోసం కేంద్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతికి చట్టబద్ధతపై కేంద్ర మంత్రి పెమ్మసాని కీలక ప్రకటన చేశారు. అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పార్లమెంట్ లో ఈ సమావేశాల్లో లేదా వచ్చే సమావేశంలో బిల్లు ప్రవేశపెడతామని వెల్లడించారు. ఈ సమావేశాల్లోనే అమరావతిపై బిల్లు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. 2014 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా గుర్తించాలా లేక ఇప్పటి నుంచి గుర్తించాలా అనే సాంకేతిక కారణాలతో ఆలస్యం జరుగుతోందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి బిల్లును మానిటర్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రణాళికబద్ధంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో అమరావతి బిల్లు సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతుందని తెలిపారు. వేల మంది అమరావతి నిర్మాణం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే 16 జాతీయ సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. హడ్కో ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని వివరించారు. కాగ్, పోస్టల్ బిల్డింగ్, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అమరావతిలో ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. అమరావతి బిల్లుకు చిన్న టెక్నికల్ సమస్యలు వచ్చాయని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇప్పటికే న్యాయశాఖ ఈ బిల్లుకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యలను అధిగమించి ప్రస్తుత సమావేశాల్లో లేదా ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఆమోద ముద్ర పడే అవకాశం కల్పిస్తోంది. అధికార పక్షాన్ని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దీపా భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామంలో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపా భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంద్రకంటి మందుల వెంకటేష్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేత కొత్త మాస్ మురళి ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంద్రకంటి మందుల వెంకటేష్ గౌడ్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని స్పష్టం చేశారు. ఓటర్లు హరిదిశగా ఆలోచించి అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. ఉపాధితో పాటు మరోవైపు పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. మందుల గారు గెలిస్తేనే సిరిగిరిపురం అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని కూడా మురళి గుర్తు చేశారు. గత 10 సంవత్సరాల్లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని విమర్శించారు. హోటల్ లోటుగా ఆలోచించి కాంగ్రెస్ ను గెలిపించాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఎంతైనా ఉందని మురళి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పారు. నాయకత్వంలో సిరిగిరిపురం కూడా అనేక రకాలుగా అభివృద్ధి చేస్తుందని సందేహం లేదని చెప్పారు. అవసరమైతే సిరిగిరిపురం అభివృద్ధి సంక్షేమం కోసం సొంత పార్టీని గాని, ప్రభుత్వాన్ని గాని, అధికారులు గాని నిలదీయడానికి మంచుల వెంకటేష్ గౌడ్ ఏమాత్రం వెనకడి ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఉచిత కరెంట్ ఇస్తున్నాం, 200 యూనిట్లు రేషన్ కార్డు ఇస్తున్నాం, రేషన్ బియ్యం ఇస్తున్నాం, పసుపు బియ్యం ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఎక్కడ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా రుణమాఫీ జరగలేదు. కానీ ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ జరిగింది. ఈ రైతు రుణమాఫీ ఎవరు చేసిండ్రు? పేదల ప్రభుత్వం, బడుగు బలైన వర్గాల ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అందుకని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వార్డు మెంబర్లని ఓటేసి మన మంజులక్కను, సత్ర వెంకటేశ్వర గెలిపించాల్సిన బాధ్యత మీ అందరికీ తెలియజేస్తారు. సోదరుడు చెప్పిండు, పట్టాలు ఇచ్చిన ప్రభుత్వంలో అప్పుడు ఎవరికి కూడా రెగ్యులరేషన్ కాలేదు, రోడ్స్ లేవు, డ్రైనేజ్ లేవు. ఆ పట్టాలు మనం రెగ్యులరేషన్ చేసి వాళ్ళకు డ్రైనేజ్ సిస్టము, రోడ్ల సిస్టము, ఎలక్ట్రిక్ సిస్టము కూడా మందులకు కూడా అందరికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తామని కూడా తెలియజేస్తాం. ఆ సర్వే పెడతామా 61 సర్వే నెంబర్లో ఏవైతే పట్టాలు ఇచ్చిండ్రో ఆ పట్టాలకు ముఖం లేదు, తాడు లేదు, బొంగరం లేదు. అవన్నిటికి తాడు, బొంగరం, ముఖం కట్టి మొత్తం మనం రోడ్లు ఎక్కిద్దాము, కరెంట్ ఎక్కిద్దాము, అందరికీ కూడా పట్టాలు ఇప్పించే న్యాయం చేసేందుకు మన ప్రభుత్వంలో సాధ్యం, అన్ని సాధ్యం మనకి. అదే టీఆర్ఎస్లా సాధ్యం లేదు, బీజేపీలో సాధ్యం లేదు, ఈ ప్రభుత్వంలో సాధ్యం. అన్ని అసైన్ ల్యాండ్కి వస్తే ప్రభుత్వం చెప్తుంది మీరు ల్యాండ్ అమ్ముకోవద్దు. కోర్టు సిటీ తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. కోర్టు సిటీ వచ్చిందంటే పెద్ద గర్వకారము. దేశ విదేశాల నుంచి కూడా కోర్టు సిటీకి వచ్చి మన పెద్ద మీటింగ్ రేవంత్ రెడ్డి గారు. మరి మన ల్యాండ్స్ ఇలా ₹1 కోటి ఉన్నది 5 కోట్లు అయింది. మీ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్ మీకు డిక్లరేషన్ చేపించే బాధ్యత మంజులకు తీసుకుంటారని అసైన్ ల్యాండ్ కానీ, పట్టా ల్యాండ్ కానీ కూడా అమ్ముకోవద్దు. మీరు కోటీశ్వరులు కావాలి, మీరు ఇప్పుడే ల్యాండ్ అమ్ముకోకండి. మీ అసైన్ ల్యాండ్ కూడా మీకు డిక్లరేషన్ అయితే తప్పకుండా
భయపడాల్సిన అవసరం లేదు. వారు మిమ్మల్ని మంజులక్కని గెలిపియండి, తప్పకుండా మన భవిష్యత్తు కూడా ఊరి భవిష్యత్తు కూడా మార్చుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీకు అందరికీ కూడా హామీ ఇచ్చుకుంటూ ప్రదర్శించుకుంటాను. థ్యాంక్ యూ. మంజులమ్మ తెచ్చిన మనిషిని, మీ ఊరి మనిషిని, మీలోనే ఉన్నా. ఈ ప్రేమ అంతా నా పైన ఉంది. నేను 27 సంవత్సరాల నుంచి ఊరికి సేవ చేసుకుంటూ వస్తున్నా. జీతం తీసుకుంటుండొచ్చు, కానీ నా జీతానికి మించిన సేవ మీకు చేసుకుంటూ వస్తున్నా. నాకు పెళ్ళై కోడలుగా రాగానే రాసిపెట్టింది నాకు ఊరికి సేవకు అంకితమని చెప్పి. అందుకే సర్పంచ్ పదవి లేడీకి వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు అన్నారు, మమ్మీ 27 సంవత్సరాల నుంచి ఊరికి సేవ చేస్తున్నావు, సర్పంచ్ పదవి వచ్చింది కదా, దానికి మించిన సేవ చేస్తున్నావు ఊరికి, ఇప్పుడు కొన్ని పనులు చేస్తున్నావు, దిగు మమ్మీ అన్నారు. నేను కొంచెం సంకోచించిన. అప్పుడు కాంగ్రెస్ పార్టీ యూత్ కార్యకర్తలు వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి, మేమున్నాం, పైన పార్టీ ఉంది, నువ్వు చేయగలుగుతావు, మీ వెనకాల ఉన్నాము అని చెప్పి నాకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ వెళ్ళినమాట. మీరందరూ నాకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నా. మీ అందరూ ఓటు ఉత్తరం గుర్తుకేసి నన్ను గెలిపించగలరని మనం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, గుర్తుకే. ఇన్ఛార్జి కూడా చాలా గట్టి నాయకుడు వచ్చింది, జనపల్లి కార్పొరేటర్ యాదగిరి గారు, చాలా మాస్ లీడర్, మాస్ మల్లయ్య గారు ఇన్ఛార్జి వచ్చిండు. ఎక్కడే 100 మంది పనిచేస్తాడు. యాదగిరి అన్న తప్పకుండా మనకి జల్లపల్లిలో మేడం గారికి సవాల్ ఇస్త్రీ ఇండిపెండెంట్ గా గెలిచిన మన మల్లేష్ అన్న, అదేవిధంగా యాదగిరి అన్న, అదేవిధంగా ఈరోజు మన ఎమ్మెల్యేకి అక్కడ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి సార్ మన సీఎం ఉన్నారు కాబట్టి ఈరోజు మంజులమ్మకి ఓటు వేసి తిరుగుతున్న మనం ఒక భాగస్వామ్యం కావాలి. మనం మంజులమ్మకు ఓటు వేయకపోతే తిరిగిపురం కుండపెట్టిపోతుందనేది మీరు తర్వాత నెక్స్ట్ చూస్తారు. ఇది భయపెట్టడం కాదు, ఈ కళ్ళ ముందే జరగాలి. ఇది మీరే చూస్తుంటారు ఎందుకు మంజులమ్మ ఎన్నుకోలేదు అని. జై కాంగ్రెస్. మనకి 6 పథకాలలో మనము ఈరోజు మన విలేజ్ నుంచి ఒక 50 మంది లేడీస్ తుక్కుగూడకి కంపెనీల్లో పనిపోతారు. ఒక బస్ టికెట్ వచ్చేసి ఈ నుంచి తుక్కుగూడకి 30 రూపాయలు. అప్ అండ్ డౌన్ ఎంత అవుతుంది? 60 రూపాయలు. నెలకు వచ్చేసి ఎంత అవుతుంది? 1800. ఒక ఆడపడుచుకి 1800 మిగులుతుందంటే ఆ ఇంటికి పిల్లలకి బట్టలు కానీ, పిల్లలకి సిరిదిండ్లు కానీ, కూరగాయల ఖర్చు వెళ్ళిపోతుంది. అది ఎవరిస్తున్నారు? గవర్నమెంట్, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి సార్ ఇస్తున్నాడు. గత 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇంటికి దోచుకున్నంత మాకే కావాలి అని చెప్పి ప్రజలకు ఏది ఇయ్యలే. దళిత బంధు అని చెప్పి మన ఊర్లో ఎంతమందికి ఇచ్చారు? ఒకే ఒక్కరికి చెప్పుకొని పార్టీ మార్పించుకొని వాళ్ళకి శాంక్షన్ కాలేదు. డబుల్ బెడ్రూమ్ ఎన్ని నుంచి వచ్చాయి? ఒక్కడికి వచ్చాయి. మన ఊర్లో ఎంతమంది ఉన్నారు? 1000 ఓట్లు అంటే పిల్లలు జల్లలు వచ్చేసి 2500 మంది ఉంటారు. 2500 మందికి ఒకే ఒక్క ఇల్లు వచ్చిందంటే సరిపోతాయా? 2 వచ్చినాయి. 2 అందరికి సరిపోతాయా? ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన ఇంట్లో ఇందిరమ్మ ఇల్లు 27 వచ్చినాయి. 100 ఇల్లు వస్తున్నాయి. మనకి ఏ పార్టీకి అతీతంగా లేకుండా లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది. అది మీరు అది ఉద్దేశంలో పెట్టుకొని ఉంగరానికి ఓటేసి మీరు మన విలేజ్కి భాగస్వాములు కావాలి. మేము డబ్బులున్నాయి, మేము నిలబడతామని వచ్చి మేము ఏం సేవ చేయలేం. మీరు గెలిపిస్తేనే మేము సేవ చేయగలుగుతాం. మీరు ఓటేసి మీ ఎంబడి మేము ఉన్నాము అంటే మీకు సేవ చేయడానికి మాకే అవకాశం ఉంటుంది. మీరు అవకాశం ఇవ్వకపోతే మా ఇంట్లో మేముంటాం, మీ ఇంట్లో మీరుంటారు. జై కాంగ్రెస్. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. ప్రతి పెన్షన్ అంటే పెద్దవాళ్ళు పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ వస్తాయి. మన 10 సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ లీడర్లకే ఇక్కడ రేషన్ కార్డు రాలే. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 27 రేషన్ కార్డులు వస్తాయి. అందులో 12 మంది బీఆర్ఎస్ లీడర్లకే వచ్చాయి. రేషన్ నా బిడ్డ 14 ఏళ్ళు అయింది. నా బిడ్డ పుట్టి 14 ఏళ్ళ వరకు నా బిడ్డ పేరు ఎక్కలే. మొన్న ఎక్కింది. మొన్న వచ్చినాయి రేషన్ బియ్యం. దాన్ని బట్టి మీరు ఆలోచించాలి. బీఆర్ఎస్ లీడర్లకే రేషన్ కార్డు రాలేదు గత 10 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చినాయంటే
అది ఓన్లీ రేవంత్ రెడ్డి సార్ వల్లనే. రేషన్ బియ్యం ఇస్తామని మనకి ఎక్కడ హామీలో చెప్పలే. మనకు 6 గ్యారెంటీలో 2 హామీలు మిగిలిపోయినాయి. ఒకటేంటి, తాతలకి 4000 పింఛన్, ఆడపడుచులకి 2500. ఆడపడుచులకి 2500 ఎందుకు ఆపిండంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి 2500 ముఖ్యమా, రోజుకి 100 రూపాయలు ఆలోచించుకోవడం ముఖ్యమా? రోజుకి 100 రూపాయలు అంటే నెలకు 3000 మిగులుతున్నాయి. కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ జాబ్, ఎక్కడైనా ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసే సౌకర్యం ఉంటుంది. అమ్మ గుట్టని, మొగుడు గుట్టని, అమ్మని కలిసి రావాలన్నా బస్సు ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు అయితే అయ్యా నాకు 100 రూపాయలు, తమ్ముడు నాకు 100 రూపాయలు అనుకునే వాళ్ళం. అట్లా లేకుండా మనము అన్ని చేసుకున్నాము. రాబోయే గవర్నమెంట్లో రాబోయే 3 ఏళ్ల లోపుగిన ఆడపడుచులకి 2500, తాతలకి 4000 వేసి రేవంత్ రెడ్డి సార్ నెక్స్ట్ ఎలక్షన్లోకి వెళ్తాడు. మీరు నెక్స్ట్ ఎలక్షన్లకి వెళ్ళాలంటే 2500 మీ ఆడపడుచులకు వస్తాయి, తాతలకి 4000 రూపాయలు పింఛన్ వస్తుంది. తర్వాతనే కాంగ్రెస్ గవర్నమెంట్ నెక్స్ట్ ఎలక్షన్లోకి పోతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మంజులమ్మకి ఓటేయాలి. మంజులమ్మకు ఓటేస్తేనే రేవంత్ రెడ్డి సార్ తెలుస్తుంది మహేశ్వరం మండలంలో ఎన్ని విలేజ్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది. ఇది మంజులమ్మతోనే ఉద్దేశం కాదు. ఇది ఇక్కడ సర్పంచ్ గారు గెలిస్తే ఎన్ని మండలంలో ఎన్ని విలేజ్లు సర్పంచులు గెలిచారని వాళ్ళు చూసుకుంటారు. చూసుకుంటారా? ఒక తండ్రికి 3 కొడుకులు పుడితే ఏ కొడుకు బాగా పనిచేస్తుందని తండ్రి చూసుకుంటాడు కదా. ఆ తండ్రి పోస్టులు ఎవరున్నారు? రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు. పిల్లల పోస్టులో మనం ఉన్నాం. అవన్నీ చక్కదిద్దే బాధ్యత పిల్లలది. కాబట్టి మన విలేజ్ గ్రామ సోదరులు కానీ, అన్నలు కానీ, అక్కలు కానీ, చెల్లెళ్ళు కానీ, అమ్మ అందరికీ దయచేసి చెప్తున్నా, ఉంగరం గుర్తు కోటేయాలి. మన మంజులమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అప్పుడే మనకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. జై కాంగ్రెస్, జై మంజులమ్మ. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. మీరు మయన్మార్ లో సైనిక ప్రభుత్వం వైమానిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పశ్చిమ రాఖైన్ రాష్ట్రంలోని మ్రాక్యూలో ఉన్న జనరల్ ఆసుపత్రిపై మయన్మార్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో దాదాపు 31 మంది ప్రాణాలు కోల్పోగా 68 మంది గాయపడ్డారు. ఈ నెలలో జరగనున్న ఎన్నికలకు ముందు సైన్యం దాడులను తీవ్రతరం చేస్తుండగా ఈ భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. గత వారం ఓ టీ దుకాణంపై జరిగిన వైమానిక దాడి తర్వాత ఈ ఘటన జరిగింది. ఇది 2021 తిరుగుబాటు నుంచి కొనసాగుతున్న సంఘర్షణ తీవ్రతను స్పష్టం చేస్తుంది. గురువారం సాయంత్రం పశ్చిమ రాఖైన్ రాష్ట్రంలోని మ్రాక్యూ జనరల్ ఆసుపత్రిపై జరిగిన సైనిక వైమానిక దాడిలో దాదాపు 31 మంది మరణించగా 68 మంది గాయపడ్డారని సంఘటనా స్థలంలో ఉన్న సహాయ కార్యకర్త వాయిహున్ యాంగ్ తెలిపారు. పరిస్థితి చాలా భయంకరంగా ఉందని ఆయన అన్నారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 1 దశాబ్ద కాలం పాటు సాగిన ప్రజాస్వామ్య వ్యవస్థను ముగిస్తూ సైన్యం 2021లో అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మయన్మార్లో అంతర్యుద్ధం మొదలైంది. సంఘర్షణను పర్యవేక్షించే సంస్థల ప్రకారం నాటి నుండి మయన్మార్ సైన్యం ప్రతి సంవత్సరం వైమానిక దాడులను పెంచుతోంది. సైన్యం డిసెంబర్ 28 నుంచి ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఎన్నికలు పోరాటాలకు ముగింపు పలకవచ్చని ప్రచారం చేస్తుంది. అయితే తిరుగుబాటుదారులు తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో ఎన్నికలను నిరోధించడానికి ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి జుంటా తీవ్రంగా పోరాడుతుంది. గత వారం మయన్మార్ సైన్యం దేశంలోని ఎగువ మధ్య సగాయింగ్ ప్రాంతంలోని ఒక టీ దుకాణంపై జరిపిన వైమానిక దాడిలో కనీసం 18 మంది పౌరులు మరణించగా 20 మంది గాయపడ్డారని ఓ స్థానిక గ్రామస్తులు మయన్మార్ స్వతంత్ర ఆన్లైన్ మీడియా సోమవారం తెలిపింది. 2021 ఫిబ్రవరి 1న సైన్యం ఎన్నికైన యాంగ్ సాన్ సూకీ ప్రభుత్వం నుంచి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి మయన్మార్ అల్లకల్లోలంగా ఉంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. శాంతియుత ప్రదర్శనలను సైన్యం బలవంతంగా అణిచివేయడంతో సైనిక పాలనను వ్యతిరేకించి చాలా మంది ప్రజలు ఆయుధాలు చేపట్టారు. దీంతో దేశంలోని పెద్ద భాగాలు ప్రస్తుతం ఘర్షణలతో నిండిపోయాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మారికిమ్మగూడ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వడ్డెమోని తులసమ్మ దర్శన్ హామీ ఇచ్చారు. మండలంలోని ప్రతిష్టాత్మకమైన ఈ గ్రామంలో ఆయన మాజీ సర్పంచ్ చంద్రయ్య గౌడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా తులసమ్మ సుదర్శన్ మాట్లాడారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును తనకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాను గెలిచిన అనంతరం ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీటి ఫిల్టర్ వాటర్ ఒక్కొక్క కుటుంబానికి నెలకు 30 క్యాన్లు ఇస్తానని అన్నారు.
అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇంటి ట్యాక్స్ చెల్లించవలసిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జీతాలు ఇస్తానని, అదేవిధంగా ఆడబిడ్డ పుడితే 5,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మాణిక్యమ్మగూడలో విద్యార్థుల కోసం లైబ్రరీ మరియు కంప్యూటర్ కోర్సుల కోసం ప్రత్యేక గదులు కల్పిస్తామని చెప్పారు. అయ్యప్ప స్వాములకు సన్నిధానం కోసం షెడ్ మరియు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేస్తానని అన్నారు. అదేవిధంగా ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు మరియు మంచినీటి సమస్యలు పరిష్కరించబడతాయని అన్నారు. సమస్యలు రాకుండా చూస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు, రేషన్ కార్డులు ఇప్పిస్తానని, శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పిస్తానని, ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. గ్రామ బిడ్డగా మీ అందరికీ మాట ఇస్తున్నానని, ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమిలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థికి 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఎప్పటికప్పుడు మీ అందరి సమక్షంలో అధికారులతో మాట్లాడి గ్రామ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. మీరు తనకు ఓటు వేసి గెలిపిస్తారని గ్రామం బిడ్డగా ఆశిస్తూ భారీ మెజార్టీని ఇవ్వాలని ప్రతి ఒక్క ఓటరుకు వడ్డెమని తులసమ్మ దర్శన్ పేరు పేరున విజ్ఞప్తి చేశారు. మీ గుర్తు ఏం గుర్తు తులసమ్మ గారు? గుర్తు బ్యాట్ గుర్తు కదా. ఈ పోలింగ్ తేదీ ఎప్పుడు? 17 తారీఖు. 17 తారీఖు కదా. ఓకే. ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడ గ్రామంలో ఉన్నాము. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రచారం కూడా హోరాహోరీగా సాగుతుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన వడ్డెమని తులసమ్మ దర్శన్ గారు సర్పంచ్గా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రజల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రచార సరళిని వారిని అడిగి తెలుసుకుందాము. ముఖ్యంగా సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడైన దర్శన్ గారు చెప్పండి, ఇక్కడ ప్రచార సరళి ఎలా ఉంది? ఈరోజు నన్ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి క్యాండిడేట్గా వడ్డెమని తులసమ్మ దర్శన్ను సర్పంచ్ క్యాండిడేట్గా బలపరిచిన గ్రామ పెద్దలు మాసారం చంద్రయ్య గౌడు, గ్రామ పెద్దలు భూపాల్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు, మాజీ ఉప సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మల్లేష్ యాదవ్, అంజనేయులు యాదవ్, ఇంకో గురంపల్లి మల్లేష్ యాదవ్ అందరూ మన గ్రామ పెద్దల సమక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున వడ్డెమని తులసమ్మ దర్శన్ను బీజేపీ క్యాండిడేట్గా బలపరిచి భారీ మెజార్టీతోటి గెలిపిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా గ్రామానికి ఏ సమస్యలు వచ్చినా గ్రామానికి అభివృద్ధిగా ముందంచలో ఉండి నా బాధ్యతగా అన్నీ తీసుకొని ప్రతి సమస్యల నిధులు కూడా గ్రామానికి గ్రామ పెద్దలు ఏ పని చెప్పినా ఆ పని ప్రకారంగా ఉండి ముందంచలుగా ఉండి నేను వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగానే పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రజల్లో మీరు ప్రచారం చేస్తున్నారు, ఏ గుర్తు పేరు? భారతీయ జనతా పార్టీ బీజేపీ వైపుతోటి బీజేపీ కమల పువ్వుతోటి మేము పోటీ చేస్తున్నాం. అంటే ఇక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో బ్యాట్ సింబల్ వచ్చే మా గుర్తు వచ్చే బ్యాటు, సర్పంచ్కి వచ్చే బ్యాట్. అంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు ప్రచార సరళి ఎలా ఉంది? మీరు ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి గట్టిగా తిరుగుతున్నారు కదా, ఎట్లా ఉంది? సార్ ప్రచారం వచ్చే ఓరవోరి ఉంటుంది సార్, విలేజ్గా ఓరవోరి ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇంతకుముందు చేసిన అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తుందని అనుకుంటున్నా? 100% గెలిపిస్తుంది. మా పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా మా పాలన భారతీయ జనతా పార్టీ పాలన. సర్పంచ్ చంద్రయ్య గౌడ్ గారు కూడా అందరికీ మంచి పనులు చేసిండు, అందరితో బాగున్నాడు. కాబట్టి అందరి ఆశీర్వాదంతో మేము గెలుస్తామని మా నమ్మకం కూడా మాకు ధీమా ఉంది. ఇక ముఖ్యంగా మీకు మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి, ఏమి చేయదలుచుకున్నారు హామీలు? గ్రామంలో మాకు మేము మెయిన్ పోస్టులా చెప్పినాం, ఇవి ఉన్నాయన్నీ మేము చేస్తామని చెప్తున్నాం. అంటే ముఖ్యంగా దీంట్లో ప్రధానమైన సమస్యలు ఏం చెప్పుకోవచ్చు? ప్రధానమైన సమస్యలు మన గ్రామ అభివృద్ధి కోసం నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు అంటే హామీలు ఇస్తున్నారు చెప్పండి. మన గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉచిత మంచినీటి, ఫిల్టర్ వాటర్, నెలకు వచ్చే 30 క్యాన్లు ఒక్కొక్కరికి,
సో ఇల్లు ట్యాక్సులు సంవత్సరానికి ఎన్ని ట్యాక్సులు ఉన్నా కానీ నేను కడతా అని హామీస్తున్నాను ఇల్లు ట్యాక్సులు. ఓకే, నెక్స్ట్. సో మూడవది, మన గ్రామంలో ప్రతి సంవత్సరం ఇంటి ట్యాక్స్ చెల్లిస్తారు. అవసరం లేదు, నేను కట్టిస్తాను. ఓకే. సో నాలుగవది, గ్రామ పంచాయతీ పనిచేసే సిబ్బందికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున సిబ్బందికి ఇస్తాం. అంటే జీతం పెంచుతారా? జీతం వేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు ఉన్న జీతం కన్నా నేను ఎక్కువ వేస్తాను. ఓకే. 5, మన గ్రామంలో ఆడబిడ్డ పుడితే 5,116 రూపాయలు పంపిస్తాను. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా ఇచ్చారా? ఇదే మా సర్పంచ్ గారు ఇచ్చేది. ఇంతకుముందు కూడా సర్పంచ్ గారు ఇచ్చేది. ఎవరికి ఆపదలను ఆదుకునేది ఇచ్చేది. నెక్స్ట్. మన గ్రామంలో విద్య కోసం హైబ్రిడ్ మరియు కంప్యూటర్ కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తాను. ఓకే. 7, 8 మన గ్రామంలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు మరియు మంచినీటి సమస్య ఏదున్నా గ్రామస్తులందరినీ ఆధ్వర్యంలో పరిష్కరించి నీటి సమస్య కూడా తీరుస్తా అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 7 మన గ్రామంలో అయ్యప్ప స్వామి కోసం సన్నిధానం మేము కట్టాలని నిన్న మొన్న ధర్నాలు కూడా చేసినాం. అది కూడా నేను కట్టించి చుట్టూ కంపౌండ్ కూడా సర్వే చేసి కంపౌండ్ కూడా పెట్టిస్తానని హామీస్తున్నాను. అంటే షెడ్ నేర్పిస్తాం. అయ్యప్ప స్వాములకు భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉండడానికి చాలా చలికి, మనం ఇళ్ళలో ఉన్న వాళ్ళకి ఎంత బాధ ఉంది, భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని అయ్యప్ప స్వాములకు షెడ్ వేసి చేపిస్తాం. మన గ్రామంలో ఎవరికైనా పెన్షన్లు రాకపోయినా, రేషన్ కార్డు రాకపోయినా అందరికీ నేను ముందలుండి ఆఫీసర్లతో మాట్లాడి చేపిస్తానని నేను మాటిస్తున్నాను. మన గ్రామంలో ప్రశాన మల్లిక సర్పాయాలు నేను ముందుండి అందరికీ అందిస్తానని మనవి చేస్తున్నాను. మన గ్రామ బిడ్డగా ఆదర్శగా తీర్చి నన్ను ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను. మన గ్రామ బిడ్డగా మీ అందరికీ మాట ఇస్తున్నాను. ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని మాటిస్తున్నాను. మన గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన భూములు క్రీడా ప్రాణం ఏర్పాట్లు చేస్తానని మనం చేస్తున్నాం. క్రికెట్ టోర్నమెంట్ ఆడుకోవడానికి దాన్ని కూడా ఇప్పుడు లేదు. దాన్ని నేను అందరికీ మాటిస్తున్నా, మంజూరు కూడా చేయించి క్రీడా ప్రాంతం స్థలం ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాంట్లోనే క్రీడా ప్రాంతం చేపిస్తాను. మన గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి ఒక్కొక్కరికి 4,000 రూపాయలు నేను ఇస్తానని మీకు మనవి చేస్తున్నాను. అంటే అమ్మాయిలకు అబ్బాయిలకు గతంలో కూడా మా సర్పంచ్ 10 సంవత్సరాల నుంచి చంద్రయ్య గౌడ్ సర్పంచ్ కూడా అందరికి ఇచ్చిండు. అదే ఆయన ఇచ్చినట్టుగా కూడా ఆయన అడుగుజాడలతో నడిచి నేను కూడా ఇస్తానని హామీస్తున్నాను. మన సమస్యలు ఎప్పటికీ మీ అందరి సమక్షంలో అధికారులతో మాట్లాడి తీర్చిదిద్దుదని హామీస్తున్నాను. 16, మీరు నాకు ఓటు చేసి గెలిపించిన మన గ్రామ బిడ్డగా ఆశీర్వదించాలని గ్రామస్తులను అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఇండియాలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మిమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా ఎంపీ చేయడం పట్ల మీ ఫీలింగ్ ఏమంటారు? మమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల మీ అభిప్రాయం? నాకు భారతీయ జనతా పార్టీ పెద్దల దీవెనలతోటి నాకు సంతోషంగా ఉంది సార్. నన్ను అందరి ఆశీస్సులతోటి నన్ను సర్పంచ్ గెలిపించి నేను భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఒక హిందూ ధర్మం పార్టీ, సెంటర్లో కూడా నరేంద్ర మోడీ పాలన మంచిగా ఉంది. అది గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉంది కాబట్టి అధికారంలోకి తెలంగాణలో కూడా రావాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
అంటే ఓవరాల్గా మాణిక్యమ్మగూడ గ్రామ పంచాయతీ ఓటర్లకు ప్రజలకు అన్ని వర్గాల వారికి మీరు ఈ ఎన్నికల సందర్భంగా ఏమి విన్నవించదలుచుకున్నారు? ఈ ఎన్నికల తరపున గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా ప్రతి ఒక్కరికి నేను ముందు ఉండి అలా బిడ్డగా ఉండి అలా ఇంటికాడ అండగా ఉండి నేను తీర్చిదిద్దుతానని మనవి చేస్తున్నాను. గెలుపుపై విశ్వాసంతో ఉన్నారా? గెలుపుపై కూడా ప్రజలు నాకు నమ్మకంగా ఉన్నారు. ప్రజలే నన్ను గెలిపిస్తారని నేను నమ్ముకుంటాను. ఓకే, ధన్యవాదాలు. కెమెరామెన్ ఆకుల అక్షరావుతో ఉపవిరాజు, సైబరాబాద్, రంగారెడ్డి జిల్లా.